బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. ఓటర్లను భారీ ఎత్తున ప్రలోభపెడుతున్నారు. విచ్చలవిడిగా డబ్బు మద్యం పంపిణీ చేస్తున్నారు. బైరాగి పట్టిడ, సాయినగర్, పెద్దకాపు లేఅవుట్, అక్కారంపల్లి, కట్టకిందపల్లిలో టీడీపీ నేతలు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి. నరేష్, తిరుపతిలో తెలుగుదేశం పార్టీ ఓటర్లని ప్రలోభాలకు గురి చేస్తుంది. ప్రతిరోజు కూడా పెద్ద ఎత్తున మద్యం అలాగే డబ్బులు పంచుతూ ఓటర్లను తమ సొంతంగా వేసుకునే పరిస్థితి లేకుండా తిరుపతిలో పరిస్థితి కల్పిస్తే దిశగా పయనిస్తుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా చూస్తుంటే పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తిరుపతిలో భారీ ఎత్తున ఇక్కడ డబ్బులు పంపకాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేడు కూడా బైరాగ్ పట్టిడ, అలాగే లింగేశ్వర్ నగర్, సాయి నగర్, పెద్దకాపు లేఅవుట్, అక్కారంపల్లి, కట్టకిందపల్లి ఇలాంటి ప్రధానంగా ఉన్న ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేస్తున్న పరిస్థితి. మరోపక్క మద్యం కూడా పెద్ద ఎత్తున పంపిణీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఎన్నికల కోడ్ ఉన్న మద్యం షాపులు కూడా బంద్ చేసిన ముందస్తుగానే వాళ్ళు పెద్ద ఎత్తున మద్యంని స్టాక్ ఏర్పాటు చేసుకొని ఓటర్లకు ఎరచూపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అధికారులు మాత్రం ఇంత జరుగుతున్న కళ్ళు మూసుకునే ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాటిని అడ్డుకునే ప్రయత్నం మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఇది ప్రస్తుతం భారీ ఎత్తున తిరుపతిలోనే కదా మొత్తం రాష్ట్రం వైపు కూడా పెద్ద ఎత్తున ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నా కూడా అధికారులు మాత్రం వాసంతో కూడా ఇలాంటివి నివారించే ప్రయత్నం అయితే చేయడం లేదు. ఇకనైనా అధికారులు ఓటర్లని స్వచ్ఛందంగా తమ ఓటును వేసుకునే విధంగా ప్రయత్నం చేయాలి అనేసి ఇక్కడున్న ఓటర్లందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. నరేష్, అంటే ఈసీ దృష్టికి వెళ్ళిందా ప్రసాద్ ఇది విషయం? ప్రస్తుతం తిరుపతిలోని బైరాగపల్లిలో ఉన్న లింగేశ్వర్ నగర్ లో డబ్బులు పంచుతున్న దీని వెంటనే అక్కడ ఉన్న అధికారులకు కూడా సమాచారం అందించడం జరిగింది. వెంటనే అధికారులు సంఘటన స్థలానికి రాగానే అక్కడ ఉన్న పార్టీ నేతలందరూ కూడా అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. కాకపోతే దీని మీద వచ్చిన విజువల్స్ ని ఇవన్నీ కూడా ఎలక్షన్ అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్లారు. దీని మీద పూర్తిగా విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు చెప్తున్నారు. కానీ ఇప్పటికి ఇలాంటివి ప్రతిరోజు కూడా జరుగుతున్నాయి, కానీ చర్యలు తీసుకున్న పరిస్థితి మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. సంజయ్, ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్ ప్రసాద్.